హాయ్ హలో నమస్తే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మనం ఇప్పుడు పిండి ఇంకా పసుపుతో గణేషుని తయారు చేయబోతున్నాం. మనం ఇప్పుడు పసుపు గణపతిని తయారు చేస్తూ వినాయక చవితి ఎందుకు చేసుకుంటారు, వినాయక చవితి జరుపుకోవడానికి గల కారణం ఏమిటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. పసుపు గణపతి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. మనము అంటే హిందువులు ప్రతి సంవత్సరం 50కి పైగా పండుగలు చేసుకుంటూ ఉంటాం. అయితే అన్ని పండుగలు మన ఇంట్లో వాళ్ళతో చేసుకుంటాం. కానీ ఒక్క వినాయక చవితి మాత్రమే ప్రతి గల్లీలో ఒక విగ్రహాన్ని పెట్టి 3 నుండి 10 రోజుల వరకు అందరూ ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంగా మారి ఈ పండగని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అవునా కాదా మీరే చెప్పండి. ఇంతకీ వినాయక చవితి ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందాం. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఓటమి లేని జీవితం జీవించడానికై పూర్వం ఒక దట్టమైన అడవిలో పరమేశ్వరుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అయితే రోజులు నెలలు సంవత్సరాలైనా పట్టు విడవకుండా తపస్సు చేస్తున్న గజాసురుడిని చూసి పరమేశ్వరుడు తన ఎదురుగా ప్రత్యక్షమయ్యి, గజాసురా, నీ భక్తిని మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో, వెంటనే ప్రసాదిస్తాను అంటాడు. అప్పుడు గజాసురుడు ఏం కోరుకుంటాడో తెలుసా? మీరు ఎప్పటికీ నాతో ఉండిపోవాలన్న ఆశ తప్ప నాకు ఎటువంటి కోరికలు లేవు అంటాడు. అందుకే నాలో భాగంగా నా కడుపులోనే ఉండిపోవాల్సిందిగా కోరుకుంటున్నా అన్నాడు. అయితే గజాసురుడు అలాంటి కోరిక ఎందుకు కోరుకున్నాడు అంటే, పరమేశ్వరుడే తన కడుపులో ఉంటే 14 లోకాలలో తనను చంపే ధైర్యం కూడా ఎవ్వరూ చేయరు అని తన స్వార్థం. అయితే శివుని గురించి తెలిసిందే కదా, ఆయన బోలా శంకరుడు. ఆ వరం ఎందుకు అడిగారో కూడా తెలుసుకోకుండా ప్రసాదించేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గజాసురుని కోరిక ప్రకారం సూక్ష్మ రూపంలోకి మారి తన కడుపులోకి వెళ్ళిపోయాడు. అయితే అలా కొంతకాలం గడిచాక శివుడు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి విషయాన్ని వివరించింది. వెంటనే తన భర్తను తన దగ్గరకు తీసుకొని రావాల్సిందిగా కోరుతుంది. ఇప్పుడు తన దివ్య దృష్టితో గజాసురుడిని వ్యూహాన్ని అర్థం చేసుకొని ఆయనను తిరిగి తెచ్చుకునే బాధ్యత నాది అని పార్వతీదేవికి మాట ఇచ్చి పరమేశ్వరుడి వాహనం అయిన నంది దగ్గరకు బయలుదేరాడు. అయితే వెళ్లేదారిలో సృష్టికర్త బ్రహ్మను, దేవగణాలను తనతో పాటు తీసుకెళ్లాడు. విషయాన్నంతటిని వివరిస్తూ నందిని గంగిరెద్దులాగా అలంకరిస్తాడు. అప్పుడు విష్ణువు ఆదేశంతో నందిని అలంకరించిన తర్వాత వాళ్ళందరూ మారువేషాలు వేసుకొని సన్నాయి మేళాలతో నృత్యాలు చేస్తూ అతన్ని ఆనందింపచేసేలా ఉత్సాహపరిచే మేళాలతో గంగిరెద్దును ఆడిస్తారు. అయితే తనను మెప్పించడానికి చూస్తున్న ఆ గుంపును చూసి గజాసురుడు గర్వంగా భావించి, ఇక చాలు, చెప్పండి ఏం కావాలో, చిటికెలో తీర్చేస్తా అంటాడు. అది విని శ్రీ మహావిష్ణువు, ఓ రాక్షస వీరా, ఇంతసేపు మీ ఎదురుగా నాట్యం చేస్తూ మిమ్మల్ని మెప్పించడానికి కారణమైన ఈ గంగిరెద్దు సాక్షాత్తు పరమేశ్వరుడు నంది. అయితే కొంతకాలంగా ఇతని ప్రభువు కనిపించకపోవడంతో ఇది చాలా దిగులు పడుతుంది. అందుకే మీరు ఆ పరమేశ్వరుని ఒక్కసారి తీసుకురాగలిగితే మేమిక సెలవు తీసుకుంటాము అని అన్నాడు. అది విన్న గజాసురుడికి అప్పటికే చెమటలు పట్టేశాయి. ఇంతకు ముందే ఏం కావాలో చెప్పండి, చిటికలో తీర్చేస్తా అని గొప్పలకు పోయాడు. ఇప్పుడు ఆ మాట నెరవేరాలంటే పరమేశ్వరుడు బయటికి రావాలి. అంటే తన పొట్టను చీల్చుకొని బయటికి రావడం తప్ప వేరే మార్గం లేదు. పరమేశ్వర, ముల్లోకాలు నన్ను కీర్తించాలని నేను చేసిన ఈ తప్పు మూలంగా ఇప్పుడు నా ప్రాణాలనే కోల్పోతున్నా. అయితే ప్రాణం పోయే నా ఈ చివరి క్షణంలో నాకు ఒకే ఒక కోరిక ఉంది, దాన్ని తీరుస్తారా అని అడిగాడు. దానికి శివుడు, చెప్పు గజాసురా, ఏంటా కోరిక అని అడగడంతో, నా మరణం తర్వాత కూడా నా ఈ తలను ముల్లోకాలు పూజించాలి, ఇది నా చిట్ట చివరి కోరిక అని అన్నాడు. దానికి శివుడు తదాస్తు అన్నాడు. వెంటనే గజాసురుడికి ఎదురుగా ఉన్న విష్ణువు నంది వైపుకు తిరిగి వెళ్ళి నీ ప్రభువుని తెచ్చుకో అన్నట్టుగా ఒక సైగ చేయడంతో నంది మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి గజాసురుని పొట్టని చీల్చి పరమేశ్వరుని బయటికి తీసుకొస్తుంది. అప్పుడే విష్ణువు మెల్లిగా నవ్వుతూ, మీరు అసురులకు బోలాశంకరుడు ఇస్తున్న వరాల వల్ల అందరం ముప్పు తిప్పులు పడుతున్నాం కదా అని అన్నాడు. అలా అక్కడున్న వాళ్ళందరూ వచ్చిన పని పూర్తయిందని తిరుగు ప్రయాణం కట్టారు. అయితే విషయం తెలుసుకున్న పార్వతి శివుడు కైలాసానికి తిరిగి వచ్చేస్తున్నాడన్న ఆనందంలో ఏకాంత అభ్యంగన స్నానం చేయాలని నిర్ణయించుకుంది. అప్పుడే ఒంటి మీద ఉన్న పసుపుతో చిన్న పిల్లాడి రూపును పేర్చి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది.
అలా ఆ రోజు పార్వతీదేవి ప్రాణం పోసిన ఆ చిన్న పిల్లాడే గణేశుడు. అయితే పార్వతీదేవి గణేశుడితో తను ఏకాంత అభ్యంగన స్నానం చేయాలని, తాను చెప్పేంత వరకు తన ఏకాంత మందిరంలోకి ఎవరిని అనుమతించవద్దని చెప్తుంది. ఇక పార్వతీదేవి కోరిక ప్రకారం గణేశుడు ద్వారం ముందు నిలుచొని లోపలికి ఎవ్వరూ రాకుండా కాపలా ఉంటారు. ఇంతలో గజాసురుడి కడుపులో నుండి బయటికి వచ్చిన శివుడు ఏకాంత మందిరంలోకి ప్రవేశించబోతుండగా గణేశుడు ఆపేస్తాడు. అప్పుడు శివుడు, నాయనా, ఇంతవరకు ఎప్పుడు నిన్ను చూడనే లేదు, ఎవరు నువ్వు, నన్నెందుకు అడ్డుకుంటున్నావు అన్నాడు. దానికి గణేశుడు, నేను పార్వతీపుత్ర గణేశుణ్ణి, నా తల్లి ఏకాంత మందిరంలో స్నానం చేస్తుంది, తాను అనుమతించేంత వరకు నేను ఏ ఒక్కరిని లోపలికి వెళ్ళనివ్వను అన్నారు. అందుకే దయచేసి మీరు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు శివుడు, ఓ నువ్వు పార్వతీపుత్రినివా? నేను పరాయివాణ్ణి కాదు నాయనా, నేను నీ తండ్రి గారిని, పార్వతి నా ధర్మపత్ని, నువ్వు నన్ను అడ్డుకోనక్కర్లేదు అని అంటాడు. అది విన్న గణేశుడు తండ్రికి నమస్కరిస్తూ, మా అమ్మ పార్వతి మీకు ధర్మపత్రి అన్న విషయం వాస్తవమే, కానీ ఎవరిని తన ఆదేశం లేకుండా అనుమతించను అని నేను మాట ఇచ్చాను, కాబట్టి నేను మాట తప్పలేను, అందుకే అర్థం చేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళండి, లేదా కాసేపటి తర్వాత రండి అని సమాధానం ఇచ్చాడు. అది విన్న పరమేశ్వరుడు భయంకరమైన కోపంతో అడ్డు తప్పుకోమని ఎంత వాదించిన గణేశుడు వినకపోయేసరికి ఒక్కసారిగా మెరుపు వేగంతో తన త్రిశూలాన్ని విసిరి గణేశుడి తలను ఖండిస్తాడు. అప్పుడే పరమేశ్వరుడి త్రిశూలం దాడికి గణేశుడు పెట్టిన అర్ధనాదాలు విని పార్వతీదేవి ఆ ప్రదేశాన్ని చేరుకుంటుంది. అయితే తల శరీరం వేరై పడి ఉన్న తన కుమారుడు గణేశుణ్ణి చూసి పార్వతీదేవి ఎర్రటి కళ్ళతో మహాశక్తి రూపంగా మారి ముల్లోకాలను నాశనం చేయబోతుంది. దాంతో బ్రహ్మ, విష్ణువుతో పాటు దేవతలందరూ ఆ ప్రదేశాన్ని చేరుకొని పార్వతీదేవిని శాంతింపజేయమని, గణేశుణ్ణి తిరిగి మళ్ళీ బ్రతికించమని శివుణ్ణి కోరుతారు. అప్పుడే శివుడు, నా త్రిశూలం కారణంగా తెగిపడ్డ తల మళ్ళీ తిరిగి అతుక్కోవడం అసంభవం, ఈ క్షణం మనకు ఒకే ఒక్క దారి, ఉత్తరం దిక్కు తలపెట్టి పడుకున్న ఇంకొక జీవి తలను గణేశుడి శరీరానికి అతికించడం, అది కూడా ఈరోజు సూర్యాస్తమయం లోపే జరిగిపోవాలి అన్నాడు. దాంతో శివగణాలు శివుడు చెప్పిన విధంగా ఉత్తర దిక్కున తలపెట్టి పడుకున్న జీవి కోసం వెతకడం మొదలుపెట్టారు. శివగణాలు వెతికి వెతికి ఒక తలను పట్టుకొని వస్తారు. కానీ వాళ్ళ ముఖంలో ఆందోళన. వాళ్ళు తెచ్చిన ఆ తలను చూసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు దేవతలతో పాటు పార్వతీదేవి కూడా కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఆ శివగణాలు మోసుకొచ్చింది ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఒక ఏనుగు తల. ఒక ఏనుగు తలను బాలుడికి అతికించడం కరెక్టా కాదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు బ్రహ్మ సమయం మించిపోతుందని త్వరగా తలను అతికించాలని పరమేశ్వరుడిని కోరడంతో వెంటనే శివుడు గణేశుడికి ఏనుగు తలను అతికించి తిరిగి ప్రాణాన్ని రప్పిస్తాడు. కథ స్టార్టింగ్లో తర్వాత కూడా నా తలను ముల్లోకాలు పూజించాలి అని గజాసురుడు అన్నాడు. ఆ తలని శివగణాలు తీసుకొచ్చి ఉంటారు. శివుడు గణేశుడికి అతికించి ఉంటాడు. అలా శివుడు గజాసురుడికి ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. అయితే అలా ఆ రోజు చనిపోయి బ్రతికిన గణపతిని శివుడు గణాలకు ఆధిపత్యం వహించే గణపతిగా, అక్కడున్న దేవదేవుళ్ళందరూ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా దీవించి, ముల్లోకాలలో ఏ శుభకార్యం మొదలవ్వాలన్నా అది మొట్టమొదట విఘ్నేశ్వరుడి పూజ తర్వాతే మొదలవుతుంది అని దీవించారు. ఇక అప్పటి నుండి ఆ గణేశుడు విఘ్నేశ్వరుడిగా మారి ఆ భాద్రపద శుక్ల చవితి రోజునే వినాయక చవితిగా జరుపుకోవడం మొదలైంది. అయితే వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామో అర్థమైంది కదా. ఈ కథను మీ పిల్లలకు వినిపించండి, వాళ్ళతో పసుపు గణపతిని తయారు చేయించండి. ఇంకా మన సనాతన ధర్మం గురించి మీ పిల్లలకు చెప్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.